ఎందుకంటే అంత దయనీయమైనటువంటి స్థితిలో దేశము ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉండింది. కావున మనం ఆయనకు జ్ఞానోదయం అనేది ఎలా జరిగింది, ఆయన ఎక్కడ జన్మించాడు, వారి తల్లిదండ్రులు ఎవరు, తర్వాత ఆ జ్ఞానోదయం అయిన తర్వాత అతను ఏం చేశాడనే విషయాలు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు అందరూ కూడా ప్రతి వీడియోను పూర్తిగా చూడండి. అన్ని వీడియోల్లాగా దీన్ని ఊరికి అట్లా పైకి జరపాకండి. ఎందుకంటే మనకు కావలసిన పాయింట్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ మూలన ఉంటుందో తెలియదు. మీకు అవసరమయ్యేటటువంటి విషయం, మీకు అవసరమైన సబ్జెక్టే వెనకాల ఉన్నప్పుడు మీరు కొంచెం విని దాన్ని ఆఫ్ చేసేస్తే ఆ అవసరమైన పాయింట్ మీకు లభించదు. కాబట్టి వీడియోను పూర్తిగా వినండి. ఇంకా మీరు